క్రైస్తులో ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వారులారా, మీరందరూ బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాం. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరిస్తారని నమ్ముతూ ఉన్నాం, విశ్వసిస్తూ ఉన్నాం. ఇక్కడ విత్తను మీరు తప్పకుండా ఫలిస్తారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను బట్టి బలపరచబడదాం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనము. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన మార్గాలను ఆయనకు అప్పగించాలని, ఆయనకు అప్పగించిన మార్గాలలో మనకు క్షేమము, దీవెన, మనకు సమస్తము ఉన్నదని ఈరోజు దేవుడు అద్భుతమైన మాట ద్వారా మనతో మాట్లాడి మనల్ని బలపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే మన మార్గాలను దేవుడికి అప్పగించాలంటే మన మార్గాలలో క్షేమము లేదు. మన ఇష్టానుసారమైనటువంటి మార్గాలలో ఆయన కృప లేదు. మన ఇష్టానుసారమైనటువంటి మన మార్గాలలో దీవెన, ఆశీర్వాదము లేదు, సమాధానము, నెమ్మది కూడా లేదు. కానీ ఎప్పుడైతే మన మార్గాలు మనము దేవునికి అప్పగిస్తామో, మనము దేవునికి అప్పగించి ఆయన చిత్తములో అడుగులు వేస్తామో, ఆయన మార్గాలలో మనకు క్షేమమున్నది, దీవెనున్నది, ఆశీర్వాదమున్నది, మరి సమాధానము, భద్రత మనకు అన్నీ కూడా దేవుడు అనుగ్రహించి ఆయన మార్గాలలో మనల్ని చక్కగా నడిపిస్తూ, ఆయన మన కాలు చిక్కుబడకుండా మనల్ని మరి ఆయన కాపాడుతూ ఉండేటువంటి దేవుడిగా ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మన మార్గాలలో మనం నడిస్తే దేవుని కృపను మనము అనుభవించలేము. మన మార్గాలలో మనము నడిస్తే దేవుని యొక్క మరి ఆత్మీయ నడిపింపు మనకుండదు. మన మార్గాలలో నడిస్తే దేవుడు మన కొరకు ఏమి సిద్ధపాటు చేశాడో వాటిని మనము పొందుకొనలేము, చూడలేము, మనము వాటి గుండా ప్రయాణము చేయలేము. ఎప్పుడైతే మన మార్గాలు దేవునికి అప్పగించి నడుస్తామో ఆయన మార్గాలలో మనకు సమస్తము కూడా అందుబాటులో ఉంటాయి. ఆయన మార్గాలలో మనం నడుస్తూ ఉన్నప్పుడు మనం విశ్వాసంలో బలపరచబడతాం. ఆయన మార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు మనము సమాధానపరచబడతాం. ఆయన మార్గాలలో మనం నడుస్తూ ఉన్నప్పుడు మన కోసం సిద్ధపాటు చేసినటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు సమయానుకూలంగా మన జీవితాలలోకి వస్తాయి. ఆయన మార్గాలకు మరి మన మార్గాలకు బహు వ్యత్యాసం ఉన్నదనే వాస్తవాన్ని ఈరోజు దేవుడు మాట్లాడుతూ, అందుకే నీ మార్గాన్ని నాకు అప్పగించు, నీ మార్గాన్ని సరైన మార్గంగా, నీ మార్గాన్ని చక్కని మార్గంగా, నీ మార్గాన్ని తిన్నని మార్గంగా, నీ మార్గాన్ని గురి కలిగిన మార్గంగా, నీ మార్గాన్ని దీవెనకరమైనటువంటి మార్గంగా నేను మార్చుతాను. ప్రియమైనటువంటి బిడ్డ, ఎంత మంచి మాట అండి. ఈరోజు మీ మార్గాలు దీవెనకరంగా ఉండాలా, మీ మార్గాలు సమాధానకరంగా ఉండాలా, మీ మార్గాలలో క్షేమం ఉండాలా, మీ మార్గాలలో దేవుడు ఉండాలా. అయితే మీ మార్గాలను దేవునికి అప్పగించండి. దేవునికి అప్పగించిన మార్గాలలో మాత్రమే ఆయన యొక్క కృప, క్షేమము, భద్రత, దీవెన, ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి. మరి ఈరోజు ఆయన మనతో మాట్లాడుతున్న ఈ అద్భుతమైన లోతైన విషయాలను గ్రహించిన వారముగా మన మార్గాలు కాదు కానీ, మన ఇష్టాలు, మన చిత్తాలు కాదు కానీ, దైవిక మార్గాలలో నడవడానికి మనం నిర్ణయం తీసుకుందాం. తప్పకుండా మనం ఫలభరితంగా ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఈ మాట ద్వారా దేవుడు మనల్ని బలపరిచి మన మార్గాలను ఆయనకి అప్పగించేలాగా మనకు సమాధానాన్ని అనుగ్రహించారని నేను నమ్ముతున్నాను. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు.
అద్భుతమైన మాటల ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచారు. అవును ప్రభా, మా మార్గాల్లో మేమే కాదు కానీ ప్రభా, మా మార్గాలను మీకు అప్పగించినప్పుడు ఆ మార్గాలు మీ మార్గాలుగా మారిపోయి మాకు దీవెనను, సమాధానమును, భద్రతను, క్షేమమును కుమ్మరిస్తాయని, మీ మార్గాలలో మాకు సమస్తము దాచిపెట్టి ఉంచబడి ఉన్నదని లోతైన విషయాలు మాట్లాడి మా హృదయాలను కట్టి మా మార్గాలను మీకు అప్పగించి నాయన తండ్రి బలాన్ని అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా అని ఎవరు ప్రార్థిస్తున్నారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. ఈ పరిచర్యకు సహకరించే ప్రతి చేతిని దీవించండి, మెండైన దీవెనలు కుమ్మరించండి, ఇంకా అనేకులను నడిపించండి ప్రభువా. ఈ పరిచర్య అనేకులకు దీవెనకరంగా మారునట్లు కృప చూపించండి. చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తున్నా. దేవుని చిత్తమైతే మరల కలుసుకుందాం. దేవుడు దీవించునుగాక. ఆమేన్.